బీసీ రిజర్వేషన్ పై ప్రత్యేక జీవోకు సర్కార్ సిద్ధమవుతుందా? అలా జీవో చేస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా వస్తాయా? నెలలోపు రిజర్వేషన్లు ఖరారు చేయటం సాధ్యమేనా? కేంద్రం ప్రత్యేక బిల్లు ఈలోపు పెట్టగలదా? ప్రభుత్వం ముందున్న ఇతర ఆప్షన్లేంటి? ఏ విధంగా ప్రభుత్వం ఈ ఇష్యూను పరిష్కరించనుంది? వాచ్ ది స్టోరీ. ఎన్నికల హామీ అమల్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. కులాల వర్గీకరణ కూడా సర్కార్ పూర్తి చేసింది. అయితే 90 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని 2 రోజుల కిందట తీర్పిచ్చింది హైకోర్టు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో 42% బీసీ రిజర్వేషన్ల అమలుతోనే ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు తీర్పుతో రిజర్వేషన్ల అమలుపై వెసులుబాటుగా జీవో కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవో చెల్లుబాటు కాకపోతే తదుపరి ఏం చేయాలనే అంశంలో హై లెవెల్ మీటింగ్లో సీఎం రేవంత్, బ్యూరోక్రాట్స్, లీగల్ టీమ్స్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు అడ్డొచ్చే చిక్కులపై చర్చించినట్లు సమాచారం. బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఏ రకంగా ఒత్తిడి తేవాలి, సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోపు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో కేంద్రానికి వినతి పత్రాలు ఇవ్వడం టైం వేస్ట్ అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లీగల్ బ్యాటిల్తోనే రిజర్వేషన్ల అంశానికి చెక్ పెట్టే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు తీసుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటుంది. బీసీల రిజర్వేషన్ల పెంపు అంశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారం. అందుకే తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ పెంచుతూ బిల్ పాస్ చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపిందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆర్టికల్ 243 నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సూచిస్తుంది. ఇందులో భాగంగానే కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బీసీల 42% రిజర్వేషన్ల అంశంపై కొత్త పంచాయతీరాజ్ సవరణ చట్టం తీసుకుని వస్తే అందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు 42% రిజర్వేషన్ కల్పించేందుకు లైన్ క్లియర్ అవుతుందని చెప్తున్నారు. ఆర్టికల్ 243 ప్రకారం ఖచ్చితంగా 5 ఏళ్ల టర్మ్ ముగిసేలోపే ఎన్నికలు జరిపించాలి, కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలి. పంచాయతీ యొక్క టర్మ్ అయిపోయినా సరే ఇన్నాళ్ళు కూడా పంచాయతీ ఎన్నికలు జరిపించకపోవటం అనేది రాజ్యాంగ విరుద్ధం. మన తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా సెప్టెంబర్లోపు ఎన్నికలు జరిపించాలని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. బీసీలు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీలు అవ్వచ్చు, మహిళలకు అవ్వచ్చు, రిజర్వేషన్ కల్పించేటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్టికల్ 243D. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును 9th షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అమలుపై సర్కార్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.